నిరాశ నీ అంతరంగంలోకి అలౌ చేస్తున్నావా అంటే రాణిస్తున్నావా? రాణిస్తే ఆగిపోతావు, రాణిస్తే బెదిరిపోతావు, రాణిస్తే ముందుకు సాగలేవు, రాణిస్తే నీ జీవితం ఒక దగ్గర ఆగిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. యేసునామములో ముందుకే సాగుదువుగాక. బలమైన కార్యములు జరుగునుగాక. కీర్తన గ్రంథం దేవుని యొక్క వాక్యములో కనుక చూసినట్లయితే 37వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దామండి. దేవుని యొక్క వాక్యములోంచి 37:26. దినమెల్ల వారు దయాళుడే ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. కొంచెం పైకి వెళ్ళి చదువుతున్నాండి 24 నుంచి. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలన్న పడినను లేవకయుండును. ఎవరు ఇక్కడ? నేను చిన్నవాడినైతే ఇప్పుడు ముసలివాడినైనను, అయినను నీతిమంతులు విడవబట్టము కాని వారి సంతానం భిక్షమెత్తటము కానీ నేను చూచి ఉండలేదు. నీతిమంతుల యొక్క సంతానాన్ని గురించి మాట్లాడుతున్నాడు, యథార్థవంతుల గురించి మాట్లాడుతున్నాడు. నేను చిన్నవాడనైంటిని ఇప్పుడు ముసలివాడనైనాను, అయినను నీతిమంతులను విడవడంట. నేనెన్నడు విడవడు, నేనెన్నడు ఎడబాయడు. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది, చిన్నప్పటి నుంచి ఇప్పుడు ముసలోడి వాడిని అయిపోయాను, అయినను నీతిమంతులు విడవబట్టము కానీ వారి సంతానం భిక్షమెత్తటము కానీ నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళులై అప్పిచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. నీ సంతానం, నీ కుటుంబం, నీ ఇంటి వారు, నీ కలిగినంతది ఆశీర్వదించబడాలంటే నిరాశ చెందని సంతానంగా మనం ఉండాలా. నిరాశ పరిచేటివి అనేకం వస్తాయి. అబ్రహాము జీవితంలో పిల్లలే కలగలే 100 ఏళ్ళు దాకా, 60 ఏళ్ళ దాకా ఇస్సాకు అలాగే ఉంది. యాకోబు జీవితంలో 21 ఏళ్ళు పట్టింది. యేసబ్బు యొక్క జీవితంలో 17 ఏట నుంచి 30 ఏట్ల వరకు స్థిరపడలే. దావీదు జీవితంలో అనేక సమస్యలు కలిగినాయి. మోషే ఎడార్ల గుండా వెళుతూ ఉన్నాడు. నిరాశ పరిచెటివి ఎన్నెన్నో జరుగుతూ వచ్చినాయి, కానీ దేనికి వారు నిరాశ చేసుకోలే. మనం కూడా ఎప్పుడైతే నిరాశ చేసుకోమో ఆ సంతానపు వారు దేవుని యొక్క వాక్యం అంటుంది నీతిగల సంతానం అంట. నీతిమంతులు విడవబట్టము కాని వారి సంతానం భిక్షమెత్తట కానీ నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళులే అప్పిచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. ఈ లైవ్ చూసిన నీ సంతానం, నీ పిల్లలు అబ్రహాము సంతానం, క్రీస్తు సంతానం అనగా క్రీస్తుని కలిగిన, రక్షణ పొందిన, బాప్టిజం తీసుకున్న, దేవుని ఆత్మతో నింపబడ్డ నీ జీవితాన్ని, నీ జీవితమే కాదు నీ సంతానము కూడా అంటే నిరాశ చెందని సంతానంగా మనం ఉండాలా. కొంతమంది భక్తుల జీవితంలో నిరాశలు కలిగేటివి అనేకము కలిగిన వారు నిరాశ పడలే కనుక వారు ఆశీర్వదించబడ్డారు. నువ్వు ఆశీర్వదించబడతావు. అవును, అబ్రహాముకి నిరాశ కలిగింది, షారాకు కూడా కలిగింది. 90 ఏళ్ళు అంటే ఆమె ఎక్కడో 80 ఏటని నిరాశ పడిపోయింది. అందుకే హాగరుతో వెళ్ళమని చెప్పినట్లుగా చూస్తున్నాం. అబ్రహాము జీవితంలో 99 అయినా కూడా మృతతుల్యమైపోయింది. అయినా నిరాశ చేసుకొనక దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం ద్వారా విశ్వాసము తెచ్చుకొని బలపడి నిరాశ పడక మృతతుల్యమైన దాంట్లోంచి ఒక అద్భుతాన్ని పొందినట్టుగా చూస్తున్నాము. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో అటువంటి మృతతుల్యమైన దాంట్లోంచి, నిరాశలోంచి ఇక అయిపోయింది నా జీవితం, ఇక్కడికి ఏం జరగదు, ఇక్కడ ఏం కాదు, ఈ అద్భుతం చూడలేను, ఇక నప్పింతే నా ఆర్థిక సమస్యలు, నా కుటుంబ సమస్యలు, నా పిల్లలు, నా జీవితం, ఈ విధంగా ప్రతిసారి మన జీవితంలో సమస్యలు చూసినప్పుడల్లా నిరాశ పడతాం. యేసు నామములో నిరాశ పరిచే ప్రతి ఆయుధం తొలగిపోనుగాక. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ప్రతి శత్రు వెనుదీయునుగాక, ప్రతి చీకటి పారదోలబడునుగాక. నీ జీవితంలో దేవుని శక్తి, దేవుని వెలుగు ప్రసరించునుగాక. నిరాశ చెందని కుటుంబంగా ఉండాలా.
నిరాశ చెందని ప్రార్థనాపరుడుగా ఉండాలా, నిరాశ చెందని విశ్వాసిగా ఉండాలా, నిరాశ చెందని అభిషక్తుడుగా నీవు ఉండాలా, నిరాశ చెందని వారిగా ఉండాలా. అటువంటి సంతానం ఎన్ని ఏండ్లైనా కానీ, 38 ఏండ్లు అంట. ఒక వ్యక్తి బెతస్తా కోనేటి దగ్గర ఉన్నాడు. ఒక దినాన యేసే తానే దగ్గరికి వచ్చి నిరాశపడలే, అక్కడే ఉన్నాడు. ఒకవేళ నిరాశపడితే ఇంటికి వెళ్ళిపోయి ఉండేవాడు. 38 ఏండ్లంట. నీ పరిపెత్తుకొని లేగని చెప్పగానే వెంటనే లేచి వాడు బాగుపడినట్లుగా చూస్తున్నాం. సీమోని పేతురు లూకాసు వార్త 5వ అధ్యాయం చూస్తే నిరాశపడిపోయి ఒక్క రాత్రికే చేపలు పట్టలేదని యేసు తన దగ్గరికి వచ్చి తన దోణిలో కూర్చొని, దేవునికి వాక్యం అంటుంది, నీ దోణి కొంచెం లోతుగా నడిపించి వల వేయని చెప్పగానే విస్తారమైన చేపలు పట్టాడంట. రాత్రంతా ప్రయాసపడితే మాకేం దొరకలేదు, అయినను నీ మాట చెప్పున, మాట వినగానే, దేవుని స్వరం వినగానే, దేవుని వాక్యం లోపలికి చొచ్చుకొని రాగానే తన జీవితం మారిపోయింది, విశ్వాసం కలిగింది, నిరాశలు ఎగిరిపోయినాయి, వెళ్ళిపోయినాయి. కొంచెం లోతుకి వెళ్ళాడు. దేవుని మాట చొప్పున వల వేసి పిగిలిపోవునంతగా, వల పిగట్లేదంట, పిగిలిపోవునంతగా తన దోణి నిండి మరొక దోణి నిండిపోయిందంట. తన జీవితం నిరాశపడి ఉదయకాలం ఇంటికి వెళ్ళే సమయంలో దేవుడు ఎదుర్కొంటున్నాడు. నిన్ను ఎదుర్కొనుడు గాక, నీ వద్దకు వచ్చును గాక, నీ జీవితంలో వేసే కలుసుకొనుడు గాక, నువ్వు ప్రభుని కలుసుకొందువు గాక, అద్భుతము జరుగును గాక, బలమైన కార్యం నీ జీవితంలో జరుగును గాక. నిరాశపడిన పేతురు జీవితాన్ని మార్చివేశాడు. అన్న జీవితం మారిపోయింది. బైబిల్ అనేకులు అలాగ ఉన్నారు పిల్లరా. ఒక స్త్రీ అయితే 12 ఏళ్ళంట, 12 years నిరాశ పడిపోయిందిగా. ఎన్నో వైద్యుల దగ్గర తిప్పలు పడదంట, తిరిగిందంట, ఏమీ జరగట్లేదు. అవును పిల్లరా, 12 ఏండ్లు, 12 years. ఒక దినాన్ని యేసు గురించి విన్నది, యేసే వస్త్రాలు ముట్టుకుంది, నిరాశ అనే మబ్బు తొలగిపోయింది. నిరాశ తన జీవితం నుంచి తొలగిపోయింది. గొప్ప కార్యములు జరిగినాయి. ఈ లైవ్ ద్వారా యేసు నామములో నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు జరుగునుగాక. అంతేకాదండి, దేవునికి వాక్యములో గనుక చూచినట్లయితే కీర్తన గ్రంథం 112 5వ వచనాన్ని చూద్దామండి. దయాళులు అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వాజ్యము గెలుచును. అవును, నిరాశలో కూడా దేవునితో పెనుగులాడినట్లయితే, ప్రార్థించినట్లయితే నీతిమంతుని వాద్యం గెలుస్తుంది. ఇక్కడ అంటున్నాడు బైబిల్లో కనుక చూస్తే, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టునంట, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. యథార్థవంతులకు న్యాయ విమర్శలో ఏం జరుగుతుందంటే వారు వాద్యము గెలిచినంట. నీ పిటిషన్స్, నీ సప్లికేషన్స్, నీ అప్లికేషన్, నీ బాధ, నీ వేదన, నీ దుఃఖం, నీ చింత, నీ కన్నీరు వాద్యమాడుతున్నావా? ప్రభువా నన్ను దీవించని, సమస్య తీసివేయని, నా దేశాన్ని రక్షించని, నా కుటుంబాన్ని బాగు చేయని, నా పరిస్థితులు బాగు చేయని. అవును, వారి వాద్యము గెలుచునంట. అన్యాయస్తుడైన ఒక స్త్రీ ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, విధవరాలు న్యాయం కొరకు వాద్యమాడిందంట. నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు. కనికరం లేనివాడంట, జాలి లేనివాడంట, దయ లేనివాడంట. అయినా అడుగుతూ మాటి మాటికి అడిగినప్పుడు తన వాద్యాన్ని తీర్చినట్లుగా దేవునికి వాక్యములో చూస్తున్నాం. నీ వాద్యము కూడా యేసు నామములో గెలుచునుగాక. నువ్వేమైతే ప్రార్థిస్తున్నావో ఆ కార్యము జరుగునుగాక. అటువంటి కార్యము యేసయ్య మీ జీవితంలో జరిగించునుగాక. కనుక దేనికి నిరాశ చెందుతున్నావమ్మా నా ప్రియమైన తల్లి, సహోదరా? అవును, ప్రతి నిరాశ పరిచేది నా జీవితం నుంచి తొలగి గొప్ప కార్యములు, అద్భుత కార్యములు జరుగునుగాక. నీ కొరకు ప్రార్థించబోతుందండి. నిరాశపరిచే ప్రతి దాన్ని నీ జీవితంలోకి రానివ్వద్దండి. నా జీవితంలోకి, నీ కుటుంబంలోకి, నా కుటుంబంలోకి, మనసులోకి, హృదయంలోకి, ఆత్మలోకి, తలంపులోకి రానివద్దు.
అది అపవాది యొక్క ఆయుధం. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే లైవ్ చూస్తున్నారో వారందరి జీవితంలో ప్రతి నిరాశ పరిచే నిరాశ యేసునామములో తొలగిపోనుగాక. దేని గురించి నిరాశ చేసుకోవద్దన్నావు నాయన. అవును తండ్రి, అటువంటి కృప మా అందరికీ దయచేయమని, రోగులను స్వస్థపరచమని, బలమైన మీ కార్యము జరిగించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నమ్ముతునండి, మీ నిరాశలన్నీ తొలగి దేవుడు బలమైన కార్యములు మీ జీవితంలో జరిగించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.